నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న ఒక అరుదైన మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. ఇదేమిటో మీలో చాలామంది గుర్తుపట్టే ఉంటారు. అదేనండి నల్లేరు. అవును ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న నల్లేరు మొక్క యొక్క ఉపయోగాలు, ఈ మొక్కతో అద్భుతమైన కొన్ని రెమెడీస్, అలాగే ఈ మొక్కను ఇంట్లో ఏ విధంగా పెంచుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నల్లేరును సంస్కృతంలో వజ్రవల్లి అని, హిందీలో హడ్జోడ్ అని, తెలుగులో నల్లేరు అని, లాటిన్లో వీటిస్ క్వాడ్రాంగులారిస్ అని అంటారు. ఇంగ్లీష్లో బోన్ సెట్, బెల్ట్ గ్రేప్స్ అని కూడా అంటారు. అంటే మనం తినే ద్రాక్ష జాతికి బంధువు లాంటిదే ఈ మొక్క. ఇక ద్రాక్షలు, ఈ నల్లేరు రెండు కూడా విటసిఐ కుటుంబానికి చెందినవి. ఇక దీని యొక్క మరిన్ని పేర్లు అడమెంట్ క్రీపర్, వింజ్డ్ ట్రీ బైన్ అని కూడా అంటారు. ఇక దీని యొక్క సైంటిఫిక్ నేమ్ సిసస్ క్వాడ్రాంగులారిస్, అంటే 4 కోణాల కాండం కలిగిన మొక్క అని అర్థం. ఇక సంస్కృతంలో దీనిని అస్థి భంగ అని కూడా అంటారు. అంటే దీని అర్థం ఎముకలు విరగటం. అయితే మన పూర్వీకులు ఇటువంటి పేర్లను ఎందుకు పెట్టారో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరిలో అసలు ఈ మొక్కను మనం ఇంట్లో ఎలా పెంచుకోవచ్చో, అలాగే ఈ నల్లేరుతో కొన్ని ఆసక్తికరమైన రెసిపీస్తో పాటు అద్భుతమైన రెమెడీస్ గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎముకల సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, నల్లేరు చెట్టు, దీన్ని మీలో చాలామంది మీ ఊరి చుట్టూ రోడ్ల పక్కన పెరుగుతూ చూసి ఉంటారు. ముఖ్యంగా ఇది మన భారతదేశం లేదా శ్రీలంకలో పుట్టినదని భావిస్తారు. అలాగే ఇది ఆఫ్రికా, అరేబియా, దక్షిణాసియాలో కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నల్లేరు అనేది మధుర రసంతో కూడి వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. మీరు కనుక దీని ఆకులు, కాడలు పట్టుకుంటే మీకు దురద కూడా రావచ్చు. అందుకే మీరు ఎప్పుడైనా ఈ మొక్కను కోసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మొక్క 2 అడుగులు ఎత్తు దాటిన తరువాత మాత్రమే దాన్ని కోయాలి. ఇక కింద భాగం నుండి కత్తిరించినప్పుడు కొంత భాగాన్ని అలాగే ఉంచాలి. దాంతో కొత్తగా ఇది తిరిగి పెరుగుతుంది. అయితే ఇది ఎముకలను అతికించటంలో మహా గొప్ప ఔషధం. అంతేకాదు, వాత రోగాలకు, శ్లేష్మ రోగాలకు, క్రిములను, మొలలను, నేత్ర రోగాలను ఇది పోగొట్టడంలో విశేషంగా పనిచేస్తుంది. అయితే ఇందులో మరొక ప్రత్యేకత ఏమిటో తెలుసా? దీనిని 2-3 గనిపుల వరకు ముక్కలుగా చేసి ఒక పక్కన పడేసినా కూడా ఆ ముక్కలు కొన్ని నెలలైనా కూడా, అంతెందుకు కొన్ని సంవత్సరాలకైనా కూడా చెడిపోవు. అంతేకాదు, వాటి గనుపులలో నుంచి నల్లేరు చెట్టు మళ్ళీ పుట్టుకొస్తుంది. అంటే మీరు నీళ్లు పోసినా పోయకపోయినా, నేలలో పాతినా పాతకపోయినా, కేవలం గాలి నుండే ఆహారాన్ని తీసుకుంటూ మరణం అంటే ఏమిటో తెలియని ఒక చిరంజీవి శక్తిగల మహా ఔషధి ఈ నల్లేరు మొక్క. దీనితో రకరకాల పచ్చళ్ళు, పులుసు కూరలు, వడియాలు, అప్పడాలు ఇలా ఎన్నో తయారు చేసుకొని వర్షాకాలంలో కనుక తింటూ ఉంటే శ్వాస రోగాలు, కఫ రోగాలు, చర్మ రోగాలు పుట్టకుండా ముందుగానే తగిన జాగ్రత్తగా ఇది పనిచేస్తుంది. అందుకే మన ఆయుర్వేద సాంప్రదాయ వంటకాలలో కూడా నల్లేరును తినే ఆచారం మన తెలుగు వారిలో ఉంది. అటువంటి గొప్ప ఆచారాన్ని ఈ రోజుల్లో చాలామంది మర్చిపోయారు. కానీ మళ్ళీ అందరికీ గుర్తు చేస్తూ ఈ నల్లేరు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ నల్లేరులో అనేక ఔషధ ప్రయోజనాలు కనిపిస్తాయి. అయితే ఈరోజు మనం సైంటిఫిక్గా నిర్ధారితమైన ప్రయోజనాల గురించే తెలుసుకుందాం. ఎందుకంటే ఇందులో ఎక్కువగా కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన కొన్ని స్టెరాయిడల్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, కెరటనాయిడ్లు, విటమిన్ సి, అలాగే విటమిన్ ఏ కూడా ఉంటుంది. ముఖ్యంగా వీటి వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా? ఎవరికైతే ఎముకలు విరిగిపోతాయో ఆ తరువాత అవి త్వరగా మానిపోవటానికి ఇది అద్భుతమైన రామబాణం లాంటి ఔషధమని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఇందులో ఉండే స్టెరాయిడల్ కాంపౌండ్స్ ఎముకలను త్వరగా కలుపుతాయి. దీనికి కారణం ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుందని చెప్పా కదా. అలాగే ఇందులో ఉండే లైసిన్ అని ఎమినో యాసిడ్స్ కాల్షియం శోషణకు సహాయపడుతుంది. కొన్ని రీసెర్చ్ ప్రకారం ఎముక మళ్ళీ మానటానికి పట్టే సమయం ఇది తినటం మూలంగా 40 నుండి 50% వరకు పెరిగిందని రీసెర్చెస్లో రుజువైంది. ఇక అల్సర్లు సమస్య ఉన్నవారికి కూడా ఇది చాలా మంచి ఔషధం. ఎందుకంటే ఇది మీ కడుపులో గోడలను రక్షిస్తుంది. ఎందుకంటే ఇది మన జీర్ణాశయంలో హానికరమైన హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియాపై కూడా పనిచేస్తుంది. అలాగే శరీరంలో వాపులు, ఇన్ఫ్లమేషన్, నొప్పులను తగ్గిస్తుంది. ముఖ్యంగా పైల్స్, కీటకాలు కుట్టినప్పుడు, అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా ప్రయోజనకరం. ముఖ్యంగా డయాబెటీస్, లివర్ను డీటాక్స్ చేయటానికి, శరీరంలో ఫ్యాట్ను తగ్గించటానికి ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే మీలో చాలామంది నల్లేరు తినటం సురక్షితమేనా అని అనుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, కొన్ని రీసెర్చెస్ ప్రకారం, కొన్ని స్టడీస్ ప్రకారం ఏమని రుజువైందో తెలుసా? 3 నెలలు వరుసగా ఎక్కువ పరిమాణంలో ఈ మొక్కను ఎలుకలకు పెట్టినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనపడలేదు. అంటే ఇది పూర్తిగా సురక్షితం. అయితే మీరు ఈ మొక్కను కోసేటప్పుడు మాత్రం చేతులకు తగలకుండా కోయాలి, లేదంటే కొద్దిగా దురద రావచ్చు. ఇదొక్కటే సైడ్ ఎఫెక్ట్. ఇక ఈ మొక్కను ఉపయోగించి వాత రోగాలకు నల్లేరు వడియాలు కూడా చేసుకొని తినవచ్చు. దీనికోసం ఏం చేయాలి అంటే ఈ నల్లేరు కాడలను తెచ్చుకొని దాని పై తోలును కత్తితో చెక్కివేసి తీసివేసి లోపలి గుజ్జును సమానంగా మినపప్పుతో కలుపుకొని మెత్తగా నూరుకోవాలి. ఈ పిండితో వడియాలు పెట్టుకోవాలి. ఈ వడియాలను రోజు 2 పూటలా నిప్పుల పైన కాల్చుకొని అన్నంతో పాటు నంచుకొని తింటూ ఉంటే శరీరంలోని అన్ని రకాల వాత రోగాలు తొలగిపోతాయి. ఇక విరిగిన ఎముకలను అతికించుకోవాలి అనుకునేవారు ఈ నల్లేరును కొద్దిగా బొగ్గులపై ఉడికించుకొని దంచుకొని రసం తీసి ఆ రసంతో సమానంగా ఆవు నెయ్యిని కలిపి నెయ్యి మాత్రమే మిగిలే వరకు చిన్న మంట పైన మరిగించుకోవాలి. ఆ తరువాత మిగిలిన నెయ్యిని నిలువ చేసుకోవాలి. రోజు 2 పూటలా 1 నుండి 2 చెంచాల నెయ్యి, 1 కప్పు గోరువెచ్చని ఆవు పాలతో కలిపి తాగుతూ ఉంటే అతి త్వరగా విరిగిన ఎముకలు అతుక్కుంటాయి. ఇక ఎవరైతే ఊరు స్తంభ వాతరోగంతో బాధపడుతూ ఉంటారో ఈ నల్లేరును పైతోలు తీసివేసి లోపలి గుజ్జుతో పచ్చడిగా చేసుకొని లేదా ఇతర కూరగాయలతో కలిపి వండుకొని తింటూ ఉంటే తీవ్రమైన తొడలను సైతం స్తంభింపచేసి ఊరు స్తంభ వాతరోగం వెంటనే తగ్గిపోతుంది. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే సంతానం కోసం ముఖ్యంగా పుత్ర సంతానం కలగాలని కోరుకుంటున్నారో అటువంటి వారు ఈ నల్లేరును మంటపై ఉడికించి దంచుకొని రసం తీయాలి. ఆ తరువాత మంచి నువ్వుల నూనెతో ఒక్కొక్క చెంచా మోతాదుగా 2 స్పూన్స్ కలుపుకొని అందులో 1 చెంచా నల్లేరు గుజ్జును కలిపి ఋతు స్నానం చేసిన తరువాత స్త్రీలు కనుక తాగుతూ ఉంటే, వారు కనుక గర్భధారణకు ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా పుత్ర సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక దారుణమైన ఎక్కిళ్ళు సమస్యతో బాధపడేవారు ఈ నల్లేరు కాడలను బొగ్గుల మీద ఉడకపెట్టుకొని దంచి రసం తీసి 1/2 చెంచా రసంలో 1 చెంచా తేనె కలిపి 2 లేదా 3 పూటలా తాగుతూ ఉంటే అతి దారుణమైన ఔషధాలకు కూడా తగ్గని ఎక్కిళ్ళ రోగం వెంటనే తగ్గిపోతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, తీవ్రమైన దగ్గుతో బాధపడేవారు ఈ నల్లేరు కాడలను కనుపుల వద్దే కత్తిరించి ఆ కనుపులను తీసివేసి ఈ కనుపుల మధ్య భాగాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఆరపెట్టుకొని దంచి పొడి చేసి నిలువ చేసుకోవాలి. ఈ పొడిని 1/2 చెంచా మోతాదులో 1 చెంచా తేనె కలిపి 2 పూటలా తాగుతూ ఉంటే దగ్గు, జ్వరం, మొలలు హరించుకుపోతాయి. ఆకలి కూడా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా విరేచనం సాఫీగా అవుతుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. ఇక ఎవరైతే ఉబ్బు రోగంతో బాధపడుతున్నారో అటువంటి వారు ఈ నల్లేరు కాడలను ఎండపెట్టుకొని కాల్చి బూడిద చేసి జల్లించుకొని ఆ పొడిని నిల్వ ఉంచుకోండి. ఈ బూడిదను 2 పూటలా పూటకు 1 నుండి 2 గ్రాముల మోతాదుగా గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతూ ఉంటే
శరీరంలో నిండా చేరిన చెడు నీరు కూడా బయటకు విసర్జించబడి ఉబ్బు రోగం తగ్గిపోతుంది. ఇక ఉబ్బసంతో బాధపడేవారు నల్లేరు కాడలను బొగ్గులో ఉడకపెట్టి దంచుకొని రసం తీసి కల్లుప్పు అలాగే పిచ్చి కుసుమ వేరు పైబెరడు సమభాగాలుగా రోట్లో వేసుకొని ముద్దగా మారేంత వరకు నూరుకోవాలి. ఆ ముద్దను శనగ గింజలంతా మాత్రలు చేసుకొని పూటకు 2 మాత్రలు గోరువెచ్చని నీటితో 2 పూటలా వేసుకుంటూ ఉంటే క్రమంగా ఉబ్బసం పూర్తిగా హరించుకుపోతుంది. ఇక ఆవులు గేదెలను పెంచేవారు అవి ఎక్కువగా పాలివ్వటం లేదు అనుకుంటే ఈ నల్లేరు చిగురులు 5 గ్రాములు, జీలకర్ర 5 గ్రాములు ఈ రెండిటిని మజ్జిగలో మెత్తగా నూరి ఆవులకు గేదెలకు కుడితిలో కలిపి తాగిస్తూ ఉంటే అవి ఎక్కువగా పాలిస్తాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ నల్లేరు జీర్ణాశయానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా లేతగా ఉండే నల్లేరు కాడలను తెచ్చుకొని పై తొక్క తీసివేసి లోపలి గుజ్జును కత్తితో గీకి ఆ గుజ్జులో తగినంత చింతపండు కారం ఉప్పు కలిపి నూరుకొని పచ్చడిగా తయారు చేయాలి. రోజు 2 పూటలా ఈ పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే క్రమంగా కడుపులో ఉన్న మురిగిపోయిన కుళ్ళిపోయిన పదార్థాలు మలబద్ధకం రోగం హరించుకుపోయి హాయిగా సుఖ విరోచనం అవుతూ మీ జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక కొండ నాలుక జారిపోయి బాధపడేవారు ఈ కొండ నాలుక కిందకు జారి గొంతుకు తగులుతూ ఉన్నప్పుడు భరించలేనంత కోరింత దగ్గు వస్తూ ఉంటుంది కదా. పూర్వం రోజుల్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మన పెద్దలు ఏం చేసేవారో తెలుసా? ఈ నల్లేరు కాడలను తెచ్చి పై తోలు తీసివేసి లోపలి గుజ్జును బాగా గీకి ఆ గుజ్జుకు 3 రెట్లు బియ్యం కలిపి తగినని నీటితో రోట్లో వేసి మెత్తగా నూరి ఆ ముద్దతో వడియాలు చేసేవారు. ఇక అవి పచ్చిగా ఉండగానే ఎర్రగా కాల్చుకున్న నిప్పులపైన వేసి వడియం గట్టి పడగానే తీసి కొద్ది కొద్దిగా తినిపిస్తూ ఉంటే వెంటనే కొండ నాలుక పైకి గుంజుకుపోయి కోరింత దగ్గు సైతం తగ్గిపోయేదట. అయితే ఫ్రెండ్స్, ఈ నల్లేరు వలన ఎముకలకు, ముఖ్యంగా విరిగిన ఎముకలకు రామబాణం లాంటిదని చెప్పా కదా. ఎందుకో తెలుసా? ఈ నల్లేరును బొగ్గులపై ఉడికించి దంచుకొని తీసిన నల్లేరు రసం, అలాగే మద్ది చెక్క పొడి, అశ్వగంధ దుంపల పొడి, అలాగే అతిబల వేర్ల పొడి, దీన్నే దువ్వెన చెట్టు అని కూడా అంటారు. ఇక శుద్ధి చేసిన గుగ్గిలం పొడి సమభాగాలుగా తీసుకొని కొంచెం నీళ్లు చల్లుతూ మెత్తగా ముద్దగా అయ్యే వరకు నూరుకోవాలి. ఇక ఆ ముద్దను రేగి గింజంతా గోళీలుగా చుట్టుకొని శుభ్రమైన చోట నీడలో బాగా గాలి తగిలేటట్లు ఆరబెట్టాలి. ఏమాత్రం తడి లేకుండా పూర్తిగా ఆ గోళీలు ఎండిపోయిన తరువాత నిల్వ ఉంచుకోవాలి. ఎవరైతే ఎముకలు విరిగి బాధపడుతూ ఉన్నారో వారు పూటకు 1 మాత్ర చొప్పున రోజు 2 పూటల ఆహారానికి గంట ముందు మంచి నీటితో సేవిస్తూ ఉంటే విరిగిపోయిన ఎముకలు సైతం అతుక్కుపోవటమే కాదు, స్థానభ్రంశం చెందిన ఎముకల వల్ల కలిగే బాధలు నొప్పులు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ నల్లేరు మొక్కను మీరే ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. దీన్ని పెంచుకోవటం చాలా సులభం. దీనికోసం మీరు 3-4 కుచ్చులు అంటే ఈ నాట్స్ ఉన్న ఒక పండు దళసరి కొమ్మను తెచ్చుకొని ఒక కనుపైన మట్టిలోకి వెళ్ళేలాగా నాటుకోవాలి. అలాగే ఈ మొక్కను నాటే మట్టి కొంచెం లూజుగా ఉండేలాగా ఉంచుకోండి. అలాగే నీరు ఎక్కువగా కాకుండా ఆ మట్టి అనేది తడిగా ఉండేలాగా చూసుకుంటే చాలు. అప్పుడప్పుడు మట్టిలో కొద్దిగా వాటర్ను స్ప్రే చేస్తూ తడిగా ఉంచుకుంటే 2 నుండి 3 వారాల్లోనే కొత్త మొలకలు వస్తాయి. 3 నెలల్లో మీరు కోసుకొని పచ్చడి చేసుకోవటానికి సిద్ధం కూడా అవుతుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, నల్లేరుతో చేసే చట్నీ అనేది ఔషధ ప్రయోజనాలు పరంగా మాత్రమే కాదు, రుచి పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ చట్నీ ఎలా చేయాలో మీరు యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా నల్లేరు పచ్చడి తింటే శరీరంలో చర్మంపై వచ్చే దురదలు కూడా తగ్గుతాయి. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, అన్నంలో నెయ్యితో కలుపుకొని లేదా చపాతీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్న నల్లేరు మొక్క యొక్క ఉపయోగాలేమిటో. ముఖ్యంగా ఎముకలు, జాయింట్ సమస్యలు ఉన్నవారికి ఈ మొక్క చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ గట్ హెల్త్ కూడా చాలా మంచిది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా లైక్ చేసి
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. అందరికీ నమస్కారం.